ఈరోజు మూడో ఎపిసోడ్లో మీరు ఏం చెప్పబోతున్నారు మాకు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు ఫీడ్ అస్? ఆరోగ్యం అనేది కేవలం ఇది తినాలి అది తినకూడదనో ఇది చేయాలి అది చేయకూడదనే ఒక సింగిల్ పాయింట్ అజెండా కాదు అది. ఎస్. సో ఎట్లాంటి ఆహారము చూస్ చేసుకోవాలి? బ్రేక్ఫాస్ట్లో కావచ్చు, లంచ్లో కావచ్చు, డిన్నర్లో కావచ్చు, లేకపోతే పళ్ళకి సంబంధించి కావచ్చు. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మనం ఫుడ్ విషయంలో ఏది సేఫ్, యాపిల్ ఎందుకు తినొద్దు? యాపిల్ ఎందుకు తినకూడదు అంటే యాపిల్ పైన చాలా రకాల మందులు వాడడం జరుగుతుంది. నాన్ వెజ్కి సంబంధించి కూడా జస్ట్ బ్రీఫ్గా ఒక 2-3 నిమిషాల్లో చెప్పండి. నాన్ వెజిటేరియన్లో లెట్ us స్టార్ట్ విత్ ఈజీ థింగ్, ఎగ్స్. ఎగ్లో ఎప్పటికి కూడా ఫ్రీ లేయింగ్ ఎగ్స్లోకి వెళ్ళండి. ఏ వృత్తి చేసేవారైనా కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ఉత్పత్తులే తినాలి. అవును. ఇప్పుడు సపరేట్గా ఐటీ ఎంప్లాయీ పండించే అన్నము, వరి, లేకపోతే ఇంజనీర్ పండించే పప్పు, కందిపప్పు అని ఉండదు. పాలకూర అనేది వాళ్ళ పెస్టిసైడ్స్ వాడకపోతే పండించడం అనేది వీలు కాదు. దాదాపు ఒక 15-20 స్ప్రే లేకపోతే గ్రేప్స్ తయారు కావు, గ్రేప్స్ పంట రాదు. నమస్తే, వెల్కమ్ టు 3TV. ఇప్పుడు ఇక్కడ టైం అయితే 11:30 అవుతుంది. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన, మీరు తిన్నారా? ఈ తిండి అనేటప్పటికీ ఏం తినాలి ఏం తినకూడదు అనేది చాలా ఈ మధ్య టెన్షన్లు ఎక్కువైపోతున్నాయి. ఉదాహరణకి నేను చపాతీ తినొచ్చిన, ఇడ్లీ కంటే చపాతీ బెటర్ అని నేను అనుకుంటుంటా. కానీ మొన్న ఎవరు అన్నారు అసలు చపాతీలో కూడా చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయని. ఏమీ తినకుండా ఏం చేయాలి అనేది అర్థం కదా ఒకసారి. సో ఈ తిండికి సంబంధించి మనతో వివరంగా చెప్పడానికి మనకు పాశం రెడ్డి అని ఉన్నారు. అన్న, వెల్కమ్ టు ద షో. నమస్తే. మనము ఇంతకుముందు ఈ ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మనం 2 ఎపిసోడ్లు చేసినాం. అవును. సో ఈరోజు మూడో ఎపిసోడ్లో మీరు ఏం చెప్పబోతున్నారు మాకు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు ఫీడ్ అస్? చాలా ముఖ్యమైన విషయాలు. మనము గత 2 ఎపిసోడ్స్లో, ఆరోగ్య ప్రదాత ఎపిసోడ్స్లో ఒక 5 మౌలికమైన సిద్ధాంతాల గురించి మాట్లాడాము. ఎందుకంటే ఆరోగ్యం అనేది కేవలం ఇది తినాలి అది తినకూడదనో ఇది చేయాలి అది చేయకూడదనే ఒక సింగిల్ పాయింట్ అజెండా కాదు అది. ఎస్. అది ఒక సమగ్రమైన జీవన శైలికి సంబంధించింది. అలాగే నాలెడ్జ్ విషయంలో కూడా అన్ని రకాల విషయాలు తెలుసుకుంటే కానీ ఒక అవగాహన రాదు ఆరోగ్యం గురించి అనేది ముఖ్యమైన పాయింట్గా మాట్లాడాం మనం. అందులో ఈ 5 మౌలిక సిద్ధాంతాలు, ఒకటి, మనం తినే ఆహారమే మన ఔషధం కావాలి. మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మనం నేల తల్లి అని ఎందుకంటాము? ఓకే, భూమాత అని ఎందుకంటాము? ఎందుకంటే ఏవైతే పంచమహాభూతాలు ఉంటాయో మన శరీరంలో, అదే ప్రపోర్షన్లో మన ప్రకృతిలో కూడా ఉంటాయి. మనం యాక్చువల్గా మన బాడీ కాన్స్టిట్యూషన్ బిల్డప్ అయ్యేదే మనం తినే ఆహారం నుంచి, మనం తాగే నీళ్లు, మనం పీల్చే గాలి నుంచే వస్తుంది. కాబట్టి మనం చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటారు, ఆ ఊరు గాలిరా అది, వాడికి అందుకే పొగరుగా ఉన్నాడు, ఆ ఊరు నీళ్ళు అట్లాంటివిరా,
ఆ ఊర్లో తిన్నాడు రావాడు అని అంటారు. అంటే అంత రిలేషన్ అనేది మనం నేచర్తో మనం తినే ఆహారంతో మన ప్రకృతి, మన శరీరము, మన ధర్మము అనేది ఆధారపడి ఉంటాయి అనేది అనాది కాలం నుంచి వాడుకలో ఉన్న విషయమే. అది కొత్త విషయం కాదు. కాకపోతే ఇప్పుడు ఇంకా మర్చిపోయాం దాని గురించి. అది మన మూలాలు, మనం ఎక్కడ పుట్టాము, ఏ నీళ్లు తాగాము, వాటి ప్రభావం ఎంత ఉంటుంది మన పైన అనేది మనం మర్చిపోయాము. కాబట్టి మనం దాన్ని మళ్ళొకసారి గుర్తు చేశాము. వ్యవసాయము అనేది అగ్రికల్చర్ అంటామే, అది ఒక సంస్కృతి, అదొక వృత్తి కాదు. ఎందుకు అంటే ఏ వృత్తి చేసేవారైనా కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ఉత్పత్తులే తినాలి. ఇప్పుడు సపరేట్గా ఐటీ ఎంప్లాయీ పండించే అన్నము, వరి, లేకపోతే ఇంజనీర్ పండించే పప్పు, కందిపప్పు అని ఉండదు. ఏదైనా కానీ రైతు పండించాల్సిందే. సో ఆ రైతు ఎలా పండిస్తాడు, ఆ భూమి యొక్క ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, ఆ మొక్క యొక్క ఆరోగ్యం ఎట్లా ఉంటుంది అనే దాని మీద అది తినే వ్యక్తి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అనేది సూక్ష్మమైన విషయమైనా కానీ లాంగ్ టర్మ్లో అది అనెర్రింగ్గా రిజల్ట్ చూపించే విషయం అది. సో అదొకటి మనం డిస్కస్ చేసాము. రెండవది, మన శరీరం ఏదైతే ఉందో పంచమహాభూతాలతో నిర్మితమై ఉంటుంది అని అన్నాం. కాబట్టి మనం ఎంత ప్రకృతికి దగ్గరగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము అనేది ఒకటి డిస్కస్ చేసాము. దగ్గరగా ఉండడం అంటే ఏంది? ఇప్పుడు పంచమహాభూతాల్లో గాలి, మనం ప్రాణాయామం చేయాలి, మన యొక్క శ్వాసని నియంత్రించుకోవాలి, శ్వాస పైన ధ్యాస పెట్టాలి అనేది గాలికి మనం ఇచ్చే గౌరవం. నీళ్లు కనీసం ఒక 2 లీటర్ల నీళ్లు తాగాలి, ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి, మంచి నీళ్లు తాగాలి, నీళ్లకు చాలా వాల్యూ ఉంది అనేది మనం నీటిని గౌరవించడం. ఆకలి అయినప్పుడే తినడము, సరైన ఆహారం తినడము అనేది మనం భూమికి ఇచ్చే గౌరవం. ఎందుకంటే అదొక మెటీరియల్ ఇది. కాబట్టి మితంగా మాట్లాడడము, మౌనంగా ఉండడము అనేది మనం ఒక శూన్యానికి ఇచ్చే గౌరవం. పంచభూతాలకు మనం ఇచ్చే గౌరవంలోనే ఎట్లా వారానికి ఒక రోజు ఉపవాసం ఉండాలి అనేది అగ్నికి మనం ఇచ్చే గౌరవం. ఎందుకంటే ఆకలి అయితే తప్ప మనం తినకూడదు అనేది అగ్ని, మన జఠరాగ్నిని మనం ఎట్లా ప్రజ్వలింప చేయాలి అనేది ఒకటి మాట్లాడాం. సో మన శరీరం అనేది ఒక మహాయంత్రం, వేరియస్ ఆర్గన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక వెల్ ఆయిల్డ్ మేనర్లో వర్క్ చేస్తూ ఉన్నందుకే మనల్ని ఒక ఆర్గానిజం అంటారు. ఇప్పుడు ఆర్గనైజేషన్లో మన పిల్లలు పనిచేస్తున్నారు కదా, అసలు ఆర్గనైజేషన్ అంటే ఏంది? అందులో ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక ఫైనాన్స్ ఉంటుంది, ఒక లీగల్ ఉంటుంది, ఒక ప్రొడక్షన్ ఉంటుంది, ఒక ఇలా వేరియస్ ఆర్గన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉన్నదాన్ని ఆర్గనైజేషన్ అంటాం. మనల్ని ఆర్గానిజం అంటారు. మన లోపల హార్ట్ ఉంది, లంగ్ ఉంది, వేరియస్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్స్ అన్ని సమన్వయంగా అనుసంధానంతో పనిచేయడం అనేది ఒక 3వ ముఖ్యమైన సూత్రం. ఇది మన శరీరము, మన శరీరం నేచర్కి ఇచ్చే గౌరవం అనేది రెండవది. 3వది వీటన్నిటిని సమతుల్యంగా మనం ఎట్లా రన్ చేయాలి అనేది. ఇవన్నీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ బాగా నడుస్తూ ఉంటేనే స్మూత్గా మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకు అంటే డిసీజ్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ వెన్ యు ఆర్ నాట్ ఎట్ ఈజ్, డిసీజ్ అన్నాము. సో ఇంకొకటి ఏంటంటే శరీరం అంతా ఒకటే కాబట్టి మన శరీరం యొక్క తత్వాన్ని బట్టి నీ లోపల డిసీజ్ అనేది స్టార్ట్ అయితే కొందరికి చర్మ వ్యాధులుగా రావచ్చు, కొందరికి కంటి వ్యాధులుగా రావచ్చు, కొందరికి లివర్ మీద చూపించవచ్చు, కొందరికి లంగ్స్ మీద చూపించవచ్చు. కానీ మన ఆయుర్వేదంలో రోగం అనేది ఒకటే, శరీరం ఒకటే, దానికి చికిత్స కూడా ఒకటే అనేది ఆ మూల కారణం ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడం ద్వారా మనం ఆరోగ్యవంతులం అవుతాము అనేది ఆయుర్వేదంలో ఉంది, యునానిలో ఉంది, మనం హోమియోపతిలో కానీ దేంట్లో అయినా అదే సూత్రం అది. అది ఒకటి మనం ఎట్లా బ్యాలెన్స్డ్గా పెట్టుకోవాలి శరీరాన్ని, అన్ని వ్యవస్థల్ని మనం ఎట్లా సమతుల్యంగా పెట్టుకోవాలి అనేది ఒకటి. 4వ టెనెట్గా మనం ఏం మాట్లాడామంటే మతాలు, కొన్ని వేల మతాలున్నా అందరూ కూడా ఒక ఎండ్ గోల్ ఏంది? సాఫల్యం సంపాదించడము, ముక్తి పొందడం అనేది ప్రతి మతంలో, ప్రతి రిలీజన్లో ఎలాగైతే ఒక అంతిమ ధ్యేయం ఉంటుందో అలాగే ఈ ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లో కూడా వేరియస్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. దాన్ని ఆయుష్ అంటారు. ఆయుర్వేదం ఉంది, యునాని ఉంది, తర్వాత ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో, ఆయుష్. ఇవన్నీ
ఎవరు ఏ దానికి ఎక్కువగా నమ్మకము బిలీఫ్ ఉంటే దాన్ని మీరు ఫాలో కావచ్చు. అదే అన్నిటి యొక్క ఎండ్ రిజల్ట్ ఒకటే, మీరు ఆరోగ్యవంతులు అవుతారు అనేది ఒకటి మనం మాట్లాడాము. కొందరికి చాలా గురి ఉంటుంది ఆయుర్వేదం మీద, కొందరికి యునాని మీద బాగా గురి ఉంటుంది, తప్పు లేదు. ఇవన్నీ కూడా మౌలిక సూత్రాల ప్రకారంగా డెవలప్ అయిన ఒక స్కూల్ ఆఫ్ థాట్సే అది. కాబట్టి ఆయుష్ కూడా ఐ థింక్ బాగా ఖాయం చేసి ఇవన్నీ కలిపి మీ ఆయుని పెంచడం, ఆయుష్ అనే దానికి కూడా ఒక అర్థం వచ్చేసింది. కరెక్ట్. ఇది గవర్నమెంట్, ఇది డిపార్ట్మెంట్, ఇది ఆయుష్ కో మినిస్ట్రీ ఉంది. అవును, వాళ్ళు ఈ ఆల్టర్నేట్ మెడిసిన్స్ ని వీటన్నిటిని వాళ్ళు గవర్న్ చేస్తారు, వాటిలో క్వాలిటీ అని. ఇవన్నీ కూడా భారతీయ వైద్య విధానాలే, వైద్య విధానాలు. ఆల్టర్నేట్ మెడిసిన్స్ అని అంటారు, కానీ నేను దాంతో ఏకీభవించాను. ఎందుకంటే ఆల్టర్నేట్ అనేది ఒక ముఖ్యమైన ఒక వ్యవస్థ ఉండి దానికి ఆల్టర్నేట్ గా ఉండే ప్రత్యామ్నాయం ఇదే ముఖ్యమైనది. మన భారతీయ సినిమాల్లో డూపే అసలు హీరో అన్నట్టుగా నిజం. సో అలా ఇది ఆల్టర్నేట్ మెడిసిన్ కాదు, మెయిన్ మెడిసినే ఇది. అలోపతి ఇప్పుడు ఎందుకు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే, ఒకటి అలోపతిలో ఏదైనా మీకు సర్జరీ రిలేటెడ్ విషయం ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం అది చేయించుకోవాల్సిందే. డయాగ్నోసిస్ చేయాలి, డయాగ్నోసిస్ ల్యాబ్ రిలేటెడ్ మనకు అది తప్పనిసరిగా చేయించుకోవాలి. మీకు ఇమ్మీడియట్గా రిజల్ట్ రావాలి, మనం ఒక క్రిటికల్ స్టేజ్లో ఉన్నామంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అలోపతి మెడిసిన్స్ వాడుకోవాలి. కానీ సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా ఉండాలి అంటే మాత్రం ఈ మనం మాట్లాడుకున్న మౌలిక విషయాల్ని తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే మనకు మళ్ళీ రికరెన్స్ రాకుండా, డిసీజ్ రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది. 5వ టెనెట్, 5వ మౌలిక సిద్ధాంతం ఏంటి అంటే, ఈ ఆరోగ్యం అనేది కేవలం శరీరానికి సంబంధించిందే కాదు, మనం మైండ్ అనేది అన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనం మానసికంగా ఎప్పుడైతే మనం సంతోషంగా ఉండమో మనకు ఆకలి వేయదు. మైండ్కి బాడీకి ఉండే రిలేషన్ గురించి కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం మనం పోయినసారి. మనము ఏదైనా ఒక సీన్ చూస్తాము దుఃఖానికి సంబంధించింది, కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. కళ్ళలో నుంచి నీళ్లు రావడం అనేది ఒక ఫిజికల్ ఎఫెక్ట్. అది మరి ఎలా వచ్చింది, అది ఎక్కడ మీకు ఆ చేంజ్ జరిగింది? అలాగే మనం ఏదైనా ఒకటి తిండి పదార్థాలు చూస్తాం, హోటల్లోనో బజార్లోనో జాతరలోనో లాలాజలం వచ్చేస్తుంది. లాలాజలం అనేది ఒక ఫిజికల్ మెటీరియల్, అది ఎలా వచ్చింది? అలాగే ఆకలి స్తంభించిపోతుంది మనం ఏదైనా దుఃఖంలో ఉన్నప్పుడు, మార్నింగ్ లో ఉన్నప్పుడు. ఓకే, సెక్స్ రిలేటెడ్ మనం మాట్లాడుకున్నాము, ఎలా ప్రేరేపితం అవుతాము అనేది. భయం కలిగితే చెమటలు రావడం అనేది మనం చూసాము. మైండ్కు బాడీకి చాలా రిలేషన్ ఉంది. దాన్ని చాలా చక్కగా మన దీపక్ చోప్రా పుస్తకాల గురించి మాట్లాడాము. గుడ్ డైజెషన్ అనే ఒక బుక్, ఎక్సలెంట్ బుక్. అది ఐ రికమెండ్ ఆల్ ద వ్యూవర్స్ టు రీడ్ దట్ బుక్. దాంట్లో ఈ దీపక్ చోప్రాస్ గుడ్ డైజెషన్, సో పర్ఫెక్ట్ డైజెషన్, ఐ థింక్ పర్ఫెక్ట్ డైజెషన్. ఓకే. సో దాంట్లో ఈ సబాటామిక్ లెవెల్లో ఎలా మన ఆరోగ్యం అనేది కంట్రోల్ అవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ మనల్ని ఎట్లాగా కంట్రోల్ చేస్తుంది అనేది చక్కగా వివరించి, అదంతా కూడా మన హిందూ సాంప్రదాయంలోని లిటరేచర్ నుంచే తీసుకున్నాడు. సో అది దాని ద్వారా మనం ఎట్లా అంటే, మైండ్ ప్రశాంతంగా లేనప్పుడు, సంతోషంగా లేనప్పుడు ఆరోగ్యం అనేది సాధ్యం కాదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుంటే ఇది ఒక కంప్లీట్ ఇంటగ్రేటెడ్ ప్రోగ్రామ్, ఒక ఆరోగ్యం అనేది మనం మాట్లాడాము. సో ఈ రోజు మనము ఇందులో ఫస్ట్ టెనెట్ ఆహారము, అగ్రికల్చరు, తర్వాత మనం ఫుడ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలా అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నేను నిన్న ఇడ్లీ తిన్నా, ఈరోజు చపాతీ తిన్నా. ఓకే. నేను లంచ్కి అప్పుడప్పుడు మిల్లెట్స్ తింటున్నా, వారంలో ఒకసారి తెల్లన్నం తింటున్నా, ఒక్కొక్కసారి మీరు ఇచ్చారు కదా, అదేంటది ఉప్పుడు బియ్యం, అది బుడుమ బియ్యం ట్రెడిషనల్ రైస్, అవి తింటున్నా. అయితే ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయనుకోండి, వాటి మీద పొట్టు ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది, అది మొత్తం నీ బాడీనంతా ఇచ్చేస్తుంది అని కొందరు అంటారు. బ్రేక్ఫాస్ట్లో నువ్వు ఎగ్ తిను కానీ ఎల్లో తినొద్దు అంటారు. తర్వాత ఆర్గానిక్ ఫుడ్ తినాలి, ఇవన్నీ బయట దొరికే తినొద్దు అంటారు. కార్బ్స్, అసలు కార్బ్స్ ఈ తెల్లటి పదార్థాలన్నీ విలన్గా చూస్తారు. ఈ అంటే ఎవరికి కూడా ఒక మీరు ఇందాక వాడిరు కదా, ఆ సమగ్రమైన అవగాహన అనేది లేకపోవడం వల్ల
ఇప్పుడు నేను ప్రతిసారి తింటున్నది కరెక్టేనా రాంగా అనే మీమాంస కూడా వస్తూ ఉన్నది. సో ఎట్లాంటి ఆహారము చూస్ చేసుకోవాలి? బ్రేక్ఫాస్ట్లో కావచ్చు, లంచ్లో కావచ్చు, డిన్నర్లో కావచ్చు, లేకపోతే పళ్ళకు సంబంధించి కావచ్చు. అది దీంట్లో మనము మన డిస్కషన్ని 2 భాగాలుగా విభజిద్దాం. ఒకటి ఏంటంటే మనం తీసుకునే ఆహారం గురించి ఒకటి, ఏది ఇప్పుడు మీరు అన్నారు ఈ చిరుధాన్యాలన్నీ కూడా పిండి పదార్థాలతో నిండి ఉన్నాయి అనేది. ఏ ఆహార పదార్థంలోనైనా కానీ ఈ 3 ఉంటాయి. ఏవి? కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, అలాగే కొవ్వు పదార్థాలు అంటే ఫ్యాట్స్. ఈ 3 ఉంటాయి. వాటి ప్రపోర్షన్ మాత్రమే తేడా ఉంటుంది. 4వది ఏంటి అంటే న్యూట్రియంట్స్, ఇది వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి. ఈ 4 ఎలిమెంట్స్ మనం చూసుకోవాలి. ఉదాహరణకు చక్కెర తీసుకోండి. చక్కెర కేవలం కార్బోహైడ్రేట్, దాంట్లో న్యూట్రియంట్స్ ఉండవు. దాన్ని ఎంప్టీ ఫుడ్ అంటారు. ఓకే, ఎంప్టీ ఫుడ్ అంటే అది మీకు కేవలం ఎనర్జీ తప్ప వేరే ఏమీ యాడ్ చేయదు. ఆరోగ్యానికి సంబంధించి 0 వైటమిన్స్, 0 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి షుగర్లో. ఎంప్టీ ఫుడ్ అంటారు. అయితే మనము చిరుధాన్యాలు తింటే అంటే రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఇవన్నీ కూడా వాటిలో కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్లు ఉంటాయి, ఫ్యాట్స్ కూడా ఉంటాయి, న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. చాలా స్వల్పమైన తేడా ఉంటుంది. ఉదాహరణకు రైస్ తీసుకున్నారు అనుకోండి, రైస్కు మిల్లెట్స్కు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్లో తేడా ఉండదు. ఓకే, కాకపోతే మిల్లెట్స్ ఎలా అంటే మనకు స్లోగా జీర్ణం అవుతాయి. ఈ కార్బోహైడ్రేట్స్లో మనకు తిన్న తర్వాత ఎంత తొందరగా మన రక్తంలోకి గ్లూకోజ్ వెళ్తుంది అనే దాన్ని బట్టి ఆ ఫుడ్ మనం మంచిదా చెడ్డదా అనేది. అది సో తెల్లన్నం తింటే త్వరగా పోతుంది రక్తంలోకి గ్లూకోజ్ తొందరగా వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకు అంటే తొందరగా జీర్ణం అవుతుంది. అదే మీరు సింగిల్ పాలిష్ రైస్ తిన్నారనుకోండి, దానిపైన పొట్టు పూర్తిగా తీయబడి ఉండదు కాబట్టి దాంట్లో ఫైబర్స్ అంటే పీచు పదార్థం ఉంటుంది కాబట్టి స్లోగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి మనకు తొందరగా ఆకలి కాదు అనేది. ఓకే, రైస్లో రకరకాల రైస్లో అలాగే మిల్లెట్స్కి ఆ పిండి పదార్థాలలో ఎక్కువ తేడా ఉండకపోయినా కూడా అవి మన శరీరంలో ఎలా జీర్ణం అవుతాయి. పిండి పదార్థాలతో పాటు ఇంకా ఏముంటాయి? ఇప్పుడు కొర్రలు తింటే ప్రోటీన్ ఉంటుంది, సామలు, అరికెలు వీటిలో కూడా ప్రోటీన్ శాతం ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్లోగా డైజెషన్ అవుతుంది. అలాగే ప్రోటీన్స్ ఉన్నాయి. ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, గుడ్లు, మీట్, ఇవన్నీ ప్రోటీన్స్. అలాగే ఆయిల్స్, మన ఫ్యాట్ కొరకు వాడేవి ఆయిల్స్. అంటే ఆహారంలో మంచి ఆహారము చెడ్డ ఆహారం కన్నా కూడా మనం ఏది మితంగా తీసుకోవాలా, ఏది ఎంత తీసుకోవాలా అనేది మనం చూసుకోవాలి. ఇది ఒక రకమైన సైన్స్. ఏది? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ని సమతుల్యంగా మనకు అవసరమైనంతగా తీసుకోవడము అనేది. ఉదాహరణకు కార్బోహైడ్రేట్ తీసుకుంటే 1 గ్రాము కార్బోహైడ్రేట్లో మీకు 9 క్యాలరీలు వచ్చాయనుకోండి, ప్రోటీన్లో కూడా 9 క్యాలరీస్ వస్తాయి. అదే మీరు ఆయిల్స్ తీసుకుంటే దాదాపు 18 నుంచి 20 క్యాలరీస్ వస్తాయి. అంటే మనకు ఆయిల్ తీసుకోవడం ద్వారా ఫ్యాట్ ఎందుకు తొందరగా అక్యుములేట్ అవుతుంది అంటే అది క్యాలరీ డెన్స్ ఫుడ్, అది ఆయిల్స్. అందుకని ఆయిల్స్ మనం చాలా మితంగా తీసుకోవాలి. ప్రోటీన్స్ సరైన పాలలో మన వయసును బట్టి తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి విలన్స్ చేశారు కానీ కార్బోహైడ్రేట్స్ లేకపోతే మనకు ఎనర్జీ ఉండదు. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్. మనం బ్యాలెన్స్డ్ డైట్ గా తీసుకోవాలి. రెండవది ఏంటి అంటే, సరే మన కూరగాయలు ఇవన్నీ న్యూట్రిషన్ కొరకు తీసుకుంటాం. ఓకే, ప్రోటీన్ కార్బోహైడ్రేట్ కొరకు అన్నా కూడా వైటమిన్స్ తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ కొరకే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటాం. ఇవి 4 రకాల ఆహారాలు. ఓకే, వాటి గురించి మనం తర్వాత డీటెయిల్గా మనం మాట్లాడదాం. అసలు ఆయిల్స్లో ఎలాగా ఏంటి అనేది. రైట్. రెండవ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మనం ఫుడ్ విషయంలో ఏది సేఫ్ అంటే పండించే విధానము, దానిపైన మనం కెమికల్స్ ఏమైనా వాడారా, పెస్టిసైడ్స్ రెసిడ్యూస్ గురించి మనం చాలా విన్నాం కదా, అది చాలా ఇంపార్టెంట్. మనం ఇవాళ ఎక్కువగా దాని మీద ఫోకస్ చేద్దాం. ఎందుకంటే నేను ఒక అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్గా నేను ఆ విషయంపై ఎక్కువగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా ఈ చిరుధాన్యాల గురించి, పప్పు దినుసుల గురించి, నూనెల గురించి చాలా
మీరు సమాచారం నేను కొన్ని మౌలికమైన విషయాలు చెప్తాను, వాటిని బేస్ చేసుకొని ప్రతి వాళ్ళు కూడా యూట్యూబ్లోనో గూగుల్లోనో నాలెడ్జ్ తీసుకోవచ్చు. కాకపోతే పెస్టిసైడ్స్ గురించి నేను ఇవాళ ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నా ఈ పాడ్కాస్ట్లో. తప్పకుండా ఈ పెస్టిసైడ్స్ అనేవి ఎందుకు వాడాల్సి వచ్చింది? ఒకప్పుడు వాడేవాళ్ళు కాదు. మన తాత ముత్తాతల టైంలో వ్యవసాయం ద్వారా పండించే ప్రతి ప్రొడ్యూస్ కూడా ఆల్మోస్ట్ ఆర్గానికే, సహజంగా పండేవి. ఎందుకు సహజంగా పండేవి? ఆ రోజు పురుగులు లేవా అంటే తక్కువగా ఉన్నాయి. పురుగు మందులు వాడకం పెరిగిన తర్వాత వాటి పునరుత్పత్తి పెరిగి, వాటిలో రెసిస్టెన్స్ పెరిగి, తట్టుకునే శక్తి పెరిగి, అవి కూడా వాటి సంతతిని కంటిన్యూ చేసుకోవడానికి, వాటి ప్రోజనిని కంటిన్యూ చేసుకోవడానికి రూపాంతరం చెందుతూ అవి కూడా ఎక్కువగా ప్రబలడం జరిగింది. కాబట్టి ఆ రోజుల్లో అంతా ఆర్గానికే, అది చాలా సేఫ్ ఉన్నది. ఇవాళ మనం ఫుడ్ని ఏదైనా సెలెక్షన్ చేసుకోవాలి అంటే ఎలా సెలెక్షన్ చేసుకోవాలంటే టు స్టార్ట్ విత్ న్యూట్రిషన్ బేస్డ్లోనే చేసుకోవద్దండి. అంటే దీంట్లో ఎక్కువగా వైటమిన్లు ఉంటాయి, దీంట్లో మినరల్స్ ఉంటాయి, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అనేది స్టార్టింగ్ పాయింట్ కాదు. ఏ ఫుడ్ సేఫ్ అనేది స్టార్టింగ్ పాయింట్గా పెట్టుకోండి. లేకపోతే మీరు మన పాత రోజుల్లో వాడుకలో ఉండే విషయంలో యాపిల్ ఏ డే విల్ కీప్ ద డాక్టర్ అవే, అది జరగదు. ఎందుకంటే ఇవాళ యాపిల్స్ అనేవి విపరీతమైన పెస్టిసైడ్స్ వాడకం ద్వారా పండిస్తున్నారు, కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు, వాటిపైన నిల్వ కొరకు వ్యాక్స్ ఉంటుంది. ఇవన్నీ ఏవి కూడా మన ఆరోగ్యానికి మంచివి కాదు. అలాగే ఇప్పుడు మనము పాలకూర చాలా మంచిది, పపాయిద సెయిలర్ అయితే తింటే కండలు వచ్చేస్తాయి అని మనం పిల్లలు చూశారు కదా. పాలకూర అనేది ఇవాళ పెస్టిసైడ్స్ వాడకపోతే పండించడం అనేది వీలు కాదు. ఎందుకు తినొద్దు? యాపిల్ ఎందుకు తినకూడదు అంటే యాపిల్ పైన చాలా రకాల మందులు వాడడం జరుగుతుంది. యాపిల్ అందంగా ఉండడం కొరకు కొన్ని రకాల మందులు వాడతారు, అట్రాక్టివ్నెస్ కొరకు. తర్వాత యాపిల్ని నిల్వ ఉంచడానికి, షైనింగ్గా ఉండడం కొరకు వ్యాక్స్ లాంటివి వాడతారు. దానిపైన శిలీంద్ర నాశనలు కానీ, కీటక నాశనలు కానీ, గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఎక్కువగా వాడతారు. ఇంకొకటి ఏంటంటే యాపిల్ మనకు సంవత్సరం అంతా దొరుకుతుంటుంది, దాని నిల్వ కొరకు కూడా చాలా వాడతారు. కాబట్టి మనం దాన్ని పీల్ చేసుకొని తినాలి. పైన ఉండే స్కిన్ ఏదైతే ఉందో పీల్ చేసుకొని తినాలి. పీల్ చేయకపోతే ఏంటంటే కొన్ని కెమికల్స్ దానిలో ఒకటి సింక్ అయిపోయి ఉంటాయి. మనం అట్లాగే ఇప్పుడు దాంట్లో ఫైబర్స్ ఉంటాయి. అందుకనే కేవలం న్యూట్రిషన్ బేస్డ్ నాలెడ్జ్తో వెళ్ళకండి. తొక్కతో తినండి, తొక్కలో ఫైబర్స్ ఉంటాయి అంటారు. మీరు తొక్క తిన్నారనుకోండి యాపిల్, మీకు దాని నుంచి కొంచెం నెగటివ్ ఎఫెక్టే ఎక్కువగా ఉంటుంది, పాజిటివ్ ఫైబర్ కంటే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ రిస్క్ రివార్డ్ రేషియో అనేది చూడాలి. ఎంత రిస్క్ ఇన్వాల్వ్ అయ్యింది, మనం అది అవాయిడ్ చేసుకుంటేనో అది చేస్తే మనకు ఎంతవరకు రివార్డ్ వస్తుంది అనేది చూసుకోవాలి. సో ఆ రోజు ఈడెన్ గార్డెన్ లో తినొద్దంటే వాళ్ళిద్దరు తిన్నారు, ఆడమ్ యు. దాని ఫలితాలు ఈ రోజు మానవాళి రూపంలో మనం అంతా ఉపద్రవంగా ఉన్నాం. సో ఇప్పుడు కూడా జాగ్రత్తగా తినాలంటున్నారు. యాపిల్ తీసుకుంటే మితంగా తీసుకోండి, స్క్రేప్ చేసి తీసుకోండి. పాలకూర అనేది కంప్లీట్గా, నేనైతే గత 3-4 సంవత్సరాల నుంచి పాలకూర తినట్లేదు. న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ ఆల్ ఇంపార్టెంట్. మీరు ఆహారమే ఔషధముగా తినాలని మనం చెప్తున్నప్పుడు మీరు విషాన్నే ఆహారంగా తీసుకుంటే ఎలా ఉంటుంది? ఎంత వ్యతిరేకమైన పని మీరు చేస్తున్నట్లు గుర్తు. అది మీరు చూసుకోవాలా. అలాగే చాలా ఆరోగ్యానికి మంచివి అనే గ్రేప్స్ దాదాపు ఒక 15-20 స్ప్రే లేకపోతే గ్రేప్స్ తయారు కావు, గ్రేప్స్ పంట రాదు. సో బ్లాక్ వైట్ ఏ గ్రేప్ అయినా, ఏ దాంట్లో అయినా దాంట్లో డిప్ చేస్తారు. కొన్ని రకాల గ్రోత్ ప్రమోటర్స్ లో ఒక బీకర్ లో కెమికల్ పెట్టి ఆ ఎంటైర్ బంచ్ని డిప్ చేస్తారు, అది లావు కావడం కొరకు. అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూడండి, పురుగు మందులు పురుగుని ఎలా చంపుతాయి? కొన్ని పద్ధతులు ఉంటాయి. కొన్ని నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తాయి, నాడీ వ్యవస్థ మీద. కొన్ని శ్వాసకోశాల మీద పనిచేస్తాయి, పురుగు శ్వాసకోశాల మీద. కొన్ని డర్మల్ టాక్సిసిటీ అంటారు, వాటి స్కిన్ మీద పనిచేస్తాయి. కొన్ని ఫ్యూమిగేషన్ ద్వారా పనిచేస్తాయి. అదే పద్ధతిలో దాంట్లో ఉండే అవశేషాలు మన మీద పనిచేస్తాయి. అర్థమైందా? ఈ టాక్సిసిటీలో కూడా మనం స్లో పాయిజన్కి గురవుతున్నాం. దీన్ని క్రానిక్ టాక్సిసిటీ అంటారు. అంటే మనం తింటున్న దాని ద్వారా మనం ఇమ్మీడియట్గా మనకు తలనొప్పి రావడమో, విరేచనాలు కావడమో, చనిపోవడమో జరగదు. అలా జరిగేదాన్ని అక్యూట్ టాక్సిసిటీ అంటారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకునో, లేకుంటే ఎవరినైనా చంపాలని పాయిజనింగ్ చేస్తారు, అది అక్యూట్ టాక్సిసిటీ. అది ఒక రకంగా తెలిసిపోతుంది. కానీ క్రానిక్ టాక్సిసిటీ అనేది మనం స్లో పాయిజనింగ్కి గురవుతాం. అందుకనే ఈ ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ గ్రూప్ EWG
అనే ఒక సంస్థ డర్టీ డజన్ అనేది ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేస్తుంటుంది. ఓకే. డర్టీ డజన్ ఫుడ్స్ దట్ యూ షుడ్ నాట్ ఈట్. యూ షుడ్ నాట్ ఆర్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఈటింగ్ డర్టీ డజన్. రైట్. ఈ డర్టీ డజన్లో నాకు గుర్తున్నాయి, మీకు చెప్తా చూడండి. నంబర్ 1 మనం తింటాం చూడండి, ఆ ఫ్రూట్స్ పూనాలో పండిస్తారు, స్ట్రాబెర్రీస్ నంబర్ 1 ఇన్ డర్టీ డజన్. అవి ఎంత చూడంగానే తినాలనిపిస్తుంది, జ్యూస్ తాగాలనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ రిడన్ విత్ పెస్టిసైడ్స్. ఓకే. అలాగే బ్రింజాల్స్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్ అప్లికేషన్ ఉంటుంది. రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఇది మిరపకాయలు విపరీతమైన పెస్టిసైడ్ అప్లికేషన్ ఉంటుంది వాటిపైన. పీచెస్, యాపిల్స్, తర్వాత ఈ పాలకూర, స్పినాచ్, గ్రేప్స్. ఓకే. ఇవన్నీ డర్టీ డజన్ లో వస్తాయి. మీరు ఎప్పుడైనా చూడండి, డర్టీ డజన్ లిస్ట్ ఫ్రీక్వెంట్ గా అప్డేట్ అవుతుంది. సో ఇవి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా కాన్స్టెంట్ గా అవి ఉంటాయి అవి లిస్ట్. నేను పాలకూరని నేను ట్రై చేశాను శ్రీశైల్ గారు, 2-3 సంవత్సరాలు ఏ మందు వాడకుండా పండిద్దామని వీలు కాలేదు. కాబట్టి ఏంటంటే అవి అలాంటి స్వభావం గల పంటలు అవి. వాటిని మనం దూరంగా పెట్టడమే మంచిది, లేదా వాటిని ఎలా వాడుకోవాలో నేను చెప్తాను. ఓకే. సో దాదాపు ఒక 350 నుంచి 400 రకాల పెస్టిసైడ్స్ ఉన్నాయి. ఇవి మూల పదార్థాలు. వాటి నుంచి కొన్ని వేల రకాల బ్రాండ్స్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రకరకాల పురుగుల కొరకు వాడతారు. సకింగ్ పెస్ట్లు, రసం పీల్చే పురుగులు, ఆకులు తినే పురుగులు, ఆ పురుగులు, కాయతొలుచు పురుగు, కాండం దొలుచు పురుగు, వీటన్నిటికీ వాడుతూ ఉంటారు. వాటన్నిటి యొక్క అవశేషాలు వాటిలో ఉంటాయి. అయితే ఒక పురుగు మందుని మనం కూరగాయల పైన కానీ, టమోటా ఉంది, బ్రింజాల్ ఉంది, బెండి ఉంది, వాడిన తర్వాత ప్రీ హార్వెస్టింగ్ ఇంటర్వెల్ అని ఒకటి ఉంటుంది. ఓకే. అంటే ఈ మందు వాడిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మనం కోయొచ్చు, తెంపాలి, ఎన్ని రోజులకు ఏదైతే టాక్సిక్ ఫామ్ లో ఉంటుందో ఒక మందు నాన్ టాక్సిక్ ఫామ్ లోకి బ్రేక్ డౌన్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని పాత రకాల మందులు BHC, DDT మీరు వినే ఉంటారు. DDT అనేది పాత రోజుల్లో ఉండేది. BHC, బెంజిన్ హెక్సాక్లోరైడ్, అవి బ్యాన్ అయ్యే దాదాపు ఒక 40-50 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు కూడా నదీ జలాల్లో వాటి అవశేషాలు ఉన్నాయి. కొన్ని పక్షులు, చనిపోయిన పక్షుల మాంసంలో వాటి అవశేషాలు ఉన్నాయి. దాని అర్థం ఏంది? BHC అనేది టాక్సిక్ ఫామ్ లో నుంచి నాన్ టాక్సిక్ ఫామ్ లోకి మారలేదు. అందుకే వాటిని బ్యాన్ చేశారు. తర్వాత ఆ క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్ తర్వాత ఆర్గానోఫాస్ఫేట్స్ వచ్చాయి. ఆర్గానోఫాస్ఫేట్స్ తర్వాత మన సింథటిక్ పైరెథ్రైడ్స్ వచ్చాయి. ఇలా రకరకాల కొత్త టెక్నాలజీ వస్తూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే తొందరగా విడిపోవాలి ఆ మందు అనేది. PHI అనేది తక్కువగా ఉండాలి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఏ మందుకు ఎంత అసలు PHI అనే ఒక కాన్సెప్ట్ ఉన్నట్టుగా మన కూరగాయల మార్కెట్కి తీసుకొచ్చే రైతులకు కానీ ఎవరికీ అవగాహన లేదు. అసలు PHI ఇప్పుడు ఉదాహరణకు మనము బెండి PHI 11 రోజులు ఒక X అనే టైప్ ఆఫ్ మందుకు ఉంది అనుకోండి. 11 రోజుల కంటే లోపే కోస్తే ఈ షుడ్ బి ఇంప్రిజన్డ్. ద లా సేస్. కానీ అసలు లా ఉన్నట్టుగా తెలియదు, అది పండించే వాళ్ళకు తెలియదు, తినే వాళ్ళకు తెలియదు. ప్రీ హార్వెస్టింగ్ ఇంటర్వెల్ అనేది ఒకటి ఉంది అని తెలియదు. ఆ మందు యొక్క స్వభావం ఎట్లాంటిది, రెడ్ ట్రయాంగిలా, ఎల్లో ట్రయాంగిలా, బ్లూ ట్రయాంగిలా, గ్రీన్ ట్రయాంగిలా తెలియదు. ఈ ట్రయాంగిల్స్ ఏంటంటే వాటి యొక్క విషతుల్యతని మనకు తెలియజేస్తాయి, ఎంత ప్రమాదకరమో అనేది. కాబట్టి డర్టీ డజన్లో ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ఓకే. రెండవది, మనం తినే ఫుడ్స్లో స్టేపుల్ ఫుడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు రైస్, పప్పు, ఇవి మనం ఎక్కువ మోతాదులో మనం వాడుతూ ఉంటాం. మన సాంప్రదాయ ఆహారము అట్లాంటి వాటిని మనము వీలైనంత వరకు మనకు తెలిసిన సోర్స్ ద్వారా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆర్గానిక్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది. రియల్ గా ఆర్గానిక్ ట్రస్ట్ కూడా చేయలేము. ఆర్గానిక్ అమ్మే దాంట్లో ఆర్గానిక్ కూడా ఉండట్లేదు. ఓకే. మనం కొనే ఆహార పదార్థాలలో ఇప్పుడు ఉదాహరణకు స్టేపుల్స్లో జాగ్రత్తగా ఒక సోర్స్ ప్రకారంగా తీసుకొని రైస్ కానీ, పప్పు కానీ మన ఊరు నుంచి లేకుంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, పండించే రైతుల దగ్గర నుంచి మనం తీసుకోవాలి. మనము మితంగా వాడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మితంగా అంటే ఉదాహరణకు పసుపు తీసుకోండి. మేఘాలయలో పండించే లాకడాంగ్
టర్మరిక్ అని ఉంటుంది, అది ప్యూర్ ఆర్గానిక్ అండ్ దానిలో కుర్కుమిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అది మీరు సంవత్సరానికి సరిపడా కంప్లీట్ 100% ఆర్గానిక్ పసుపు ఎంత వాడతారండి మీరు? కారంలో ఒక 1/10 కూడా ఉండదు. ఓకే, కాబట్టి పసుపు, మిరియాలు, జీలకర్ర. ఇప్పుడు జీలకర్ర కుమిన్ నాకు తెలిసినంత వరకు నేను టాటా ర్యాలీస్లో పనిచేస్తున్న రోజుల్లో నా కంపెనీవే 4 ప్రోడక్ట్లు అమ్మేవాడిని. ఓకే, క్యాప్టాన్ చాలా కార్సినోజెనిక్ ప్రోడక్ట్, హెక్సాకోనజోల్, మ్యాంకోజెబ్, ఇవన్నీ కూడా కుమిన్ మీద వెళ్ళేవి. కాబట్టి జీలకర్ర మీరు వాడేదంతా కొంచెమే కాబట్టి జీలకర్రని వీలైనంత వరకు మీకు ప్యూర్ ఆర్గానిక్ సోర్స్ ద్వారా తీసుకోండి, మంచిగా నమ్మకమైన. ఇలా మిరియాలు అంటే స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ కంప్లీట్ గా మీరు యూ షిఫ్ట్ టు ఆర్గానిక్. ఎందుకంటే యూ కెన్ అఫోర్డ్ ఇట్. వాటి కొంచెమే కాబట్టి అది ఆ విధమైన సొల్యూషన్. రెండోది మీరు వెజిటబుల్స్ లోకి రండి. వెజిటబుల్స్ లో మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే డర్టీ డజన్ అవాయిడ్ చేయండి. ఏది పాలకూర అట్లాంటివి రూల్ అవుట్ చేయండి. అందులో కూడా హైడ్రోఫోనిక్ అని ఈ మధ్య కేవలం వాటర్ మీద పండించే ఉన్నాయి. ఆ హైడ్రోఫోనిక్ తీసుకుని కొంచెం కాస్ట్లీ ఉంటుంది. నాకు తప్పకుండా నా ఫేవరెట్ అంటే తప్ప మీరు తీసుకోకండి పాలకూర. హైడ్రోఫోనిక్ కాస్ట్లీగా ఉంటుంది, తీసుకోండి. ఓకే, అవాయిడ్ చేసేసేయండి వీలైనంత వరకు. వంకాయ మీకు చాలా టేస్ట్ ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. అయితే మీరు తప్పనిసరిగా కొనాల్సినవి ఏం చేయాలంటే నేను దాన్ని ఎలా వాడతానో చూడండి. రైట్, ఎలా అంటే ఉదాహరణకు బీరకాయ ఉంది, మీరు బీరకాయ మీద పొట్టు తీసేస్తారు. పాత రోజుల్లో బీరకాయ పొట్టుతో చట్నీ చేసేవాళ్ళు, ఇప్పుడు చేసుకోవద్దండి. రైట్, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలాసార్లు నేను కూడా తొక్క పచ్చడి బాగుంటుందని చేస్తుంటే చాలా మంది చేస్తారు బీరకాయ తొక్కతో పచ్చడి. ఇప్పుడు చేయొద్దు. ఎందుకు అంటే బీరకాయ కానీ కాకరకాయ కానీ ఇవన్నీ తొక్క తీసి వండేవి, ఏవి సహజంగా. అలాంటివి మీరు మామూలుగా నాన్ ఆర్గానిక్ ఫుడ్ కొన్నా కూడా వీలైనంత వరకు మీరు దాని యొక్క దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే మీరు స్క్రేప్ చేస్తారు. అట్లాగే సొరకాయ మీరు స్క్రేప్ చేస్తారు. సొరకాయ పొట్టుతో కూడా ఒకప్పుడు మనం చట్నీ చేసేవాళ్ళం, ఇప్పుడు చేయొద్దండి. కుకుంబరు నాకు ఇంగ్లాండ్లో ఉన్నన్ని రోజులు కూడా అక్కడ స్కిన్ తీయడం అనేది అసలు లేదు, అలవాటు. అలాగే ఇప్పుడు తీయాల్సిందే. నేను తీయకపోతే నేను తినట్లేదు. ఎందుకంటే అది ఆ బెనిఫిట్ దాంట్లో ఉండే ఫైబర్ కన్నా కూడా పాయిజన్ తింటే ఇంకా ప్రమాదం కదా. సో ఇది ఒక ఆస్పెక్ట్. మీరు ఎలా వండుతారు, వండక ముందు ఎలా కట్ చేస్తారు అనేది ఒక ఆస్పెక్ట్. టొమాటో ఉందండి, టొమాటో మీరు పీల్ చేయలేము కదా, ఉడికిస్తే కానీ తొక్క తీయలేము. కాబట్టి మీరు ఏం చేయాలంటే దాన్ని బాగా వాష్ చేయాలి. టొమాటో కంపల్సరీగా తినాల్సిందే, నువ్వు అవాయిడ్ చేయలేవు, పాలకూరలా కాదు. వాష్ చేయడానికి కూడా సాల్ట్లో, మామూలు కామన్ సాల్ట్లో దాదాపు ఒక 10-15 మినిట్స్ మీరు అట్లాగే నానబెడితే ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్ని సాల్ట్లో కలిసిపోతాయి. వినెగార్ వాడచ్చు. కొన్ని రకాల వెజిటబుల్ వాషింగ్ లిక్విడ్స్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ కమర్షియల్, ప్యూర్గా దీని కొరకే. వాటితో వాష్ చేసి తినాలి. ఇంకొన్ని రకాలు ఉంటాయి, మనము వాష్ చేసినా కూడా సింక్ అయిపోతాయి. అంటే పైన ఉండే స్కిన్, ఇప్పుడు టొమాటో మీద చాలా షైనీ స్కిన్ ఉంటుంది, అలా లేకుండా లోపలికి ఇవన్నీ సింక్ అయిపోయే మనం కూరగాయ లోపలికంటే మీరు కడిగినా కూడా లోపల పదార్థం లోపల విషయం తీసేయలేము. కాబట్టి అది చూడండి. మూడవది ఏంటంటే మీరు ఎలా వండుతారో చూడండి, ఎలా కుకింగ్. ఇప్పుడు కొన్ని సాలడ్స్గా తినే, అందుకనే హోటల్స్లో వెళ్ళి సాలడ్స్ అనేవి మీరు ఎప్పుడు తినకండి. రైట్, వాటిలో కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది ఒకటి. రెండోది అది మీ కంట్రోల్లో ఉండదు, అది వాడు వాష్ చేశాడా లేదా అనేది మీకు తెలియదు. ఓకే, ఇప్పుడు క్యారెట్ ఉంది అనుకోండి, దాన్ని పీల్ చేసి కట్ చేస్తాము. ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ సేఫ్. ఓకే, సో ఇది మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ విషయంలోకి వచ్చే బదులు స్టార్ట్ విత్ డర్టీ డజన్ స్క్రీనింగ్. రైట్, దెన్ యూ లుక్ ఇన్ టు స్పైసెస్ కాండిమెంట్స్లో మీరు డైరెక్ట్గా ఆర్గానిక్లోకి వెళ్ళిపోండి. స్టేపుల్ ఫుడ్లో రైస్ ఉంది, కొర్రలు ఉన్నాయి, అంటే ఇది మిల్లెట్ ఉంది. మిల్లెట్స్ పెస్టిసైడ్స్ లేకుండా పండుతాయి. ఓకే, దాంట్లో ఆర్గానిక్ అనే దాంట్లో అర్థం లేదు. సో ఆర్గానిక్ మిల్లెట్ అనేది, కానీ ఆర్గానిక్ మిల్లెట్ అని చెప్పి ఒక 25-30% ప్రైస్ మార్కప్ చేసి అమ్ముతున్నారు. అలా మోసపోకండి. కొర్రలు, సామలు, వాటికి పెస్టిసైడ్స్ చాలా అసలు ఉండదు, అవి పండుతాయి. అవి వాటికి ఆ పెస్ట్ లోడ్ అనేది ఉండదు. ఇప్పుడు కూరగాయలు తీసుకోండి, గోరుచిక్కుడుకి చాలా తక్కువ పెస్టిసైడ్, అది ఏమీ లేకుండా కూడా పండుతుంది. ఒక కమర్షియల్ గా
జిగురు కొరకు పండించే వాళ్ళు తప్ప గోరుచిక్కుడు మీద ఎవరు మందులు వాడరు. రైట్. కాబట్టి గోరుచిక్కుడు వాడండి. ఓకే. ఆకుకూరల్లో బచ్చలి కూర పెస్టిసైడ్స్ అవసరం లేదు, దానికి తోటకూర పెస్టిసైడ్స్ అవసరం లేదు, గంగవాలి కూర, పొన్నగంటి కూర, గోంగూర, వీటిలో రుచి ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి పాలకూర లాంటిది అవాయిడ్ చేస్తే మీకు నష్టం ఏమీ లేదు. కూరగాయలలో వంకాయ లాంటివి మీరు అవాయిడ్ చేస్తే పెద్ద నష్టమే లేదు. అప్పుడప్పుడు తినాలనిపిస్తే సరే మీరు పెద్ద వంకాయలు తీసుకోండి, నిప్పుల మీద కాల్చండి, తోలు తీసేసేయండి, చట్నీ చేసుకోండి, లేకుంటే బాగా బైంగన్ భర్తా చేసుకోండి. లావు వంకాయలు దొరుకుతా చూసారా? అవును, అది మీరు తొక్క తీసేసేయచ్చు. మేము వంకాయ పచ్చడి అంటాం దాన్ని. అలాంటి భర్త కూడా చేస్తారు వెస్ట్ బెంగాల్, కలకత్తా ఏరియాలో. సో అలాంటివి మీరు చేసుకోండి. ఓకే. ఫ్రూట్స్ గురించి నేను చెప్పాను. ఫ్రూట్స్లో యాపిల్, పీచెస్, గ్రేప్స్. మరి ఏం తినాలి ఫ్రూట్స్లో? ఏది బాగుంటుందంటే సాధారణంగా ఫ్రూట్స్లో ఏది సేఫ్ కాదు, టు బి వెరీ ఫ్రాంక్. ఏది సేఫ్ కాదు. మీకు అది ఆర్గానిక్ సోర్స్ ఉందా? ఒక అరటి పండ్లు ఒకటే సేఫ్. అరటి పండ్ల మీద సాధారణంగా ఒక ఇథిలిన్ తప్పిస్తే వేరే ఏమి డిప్ చేయరు. అది కూడా ఆబ్వియస్లీ అది తొక్క తీసే తింటాం, రైపనింగ్ కొరకు చేస్తారు, మనం తింటాము. అరటి పండ్లు సేఫ్గా తినొచ్చు. లేదా ఏమైనా మామూలుగా పండించిన జాంపళ్ళలో కూడా ఫ్రూట్ ఫ్లైస్ కొరకు బాగా స్ప్రే చేస్తారు. అందులో కవర్స్ కట్టిన మన తైవాన్ జామ లాంటివి చాలా తక్కువ పెస్టిసైడ్ లోడ్ ఉంటుంది. అలాంటివి మనం తీసుకొని తెల్ల కవర్లు కట్టుంటారు అది. కాబట్టి ఎట్లా అంటే ఆ ఫుడ్ని మీరు జనరల్ కామన్ సెన్స్ వాడండి. అదే ఉదాహరణకు మీరు పచ్చి మక్క తీసుకుంటారు, మక్క మీద 34 చొక్కాలు ఉంటాయి. అవును. కాబట్టి లోపలికి మీరు పీల్ ఆఫ్ చేసి కాల్చుకొని తినడంలో సేఫ్ అది. దాంట్లో మొక్కజొన్న మీద కూడా పెస్టిసైడ్స్ వాడతారు, చాలా లేయర్లు తీసి. ఆ విధంగా ఒక కూరగాయని ఏ విధంగా మీరు కుక్ చేస్తారు, ఏ విధంగా మీరు దాన్ని కట్ చేసుకుంటారు, దాన్ని ఏ విధంగా దాన్ని ఏమంటారు దేంతో కలుపుతారు అనే దాన్ని చూసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు పెస్టిసైడ్. కొన్నిటిని మీరైతే అవాయిడ్ చేయగలిగినట్టు మీరు అవాయిడ్ చేసేసండి. బేండి తప్పనిసరిగా ఉంటుంది. కాకపోతే బేండిని చాలామంది బేండి మీకు తెలుసు, పాత నాలెడ్జ్ అది. కట్ చేసిన తర్వాత కడగడానికి రాదు, అది మనం జిగురు ఉంటుంది. ముందు బాగా నానబెట్టి నీళ్ళలో సాల్ట్ కానీ వినేగార్లో కానీ నానబెట్టి వాడుకోవచ్చు. అంటే మీరు మార్కెట్లోకి షాపింగ్ కొరకు వెళ్ళినప్పుడు ధరలు అనేది ఒక ఆస్పెక్ట్, వాటిని మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. న్యూట్రిషన్ని పట్టించుకోకండి. నా ఉద్దేశంలో ఈ ఫుడ్లో ఉండేది ఆ ఫుడ్లో ఉండదు, ఆ ఫుడ్లో ఉండేది ఇంకో ఫుడ్లో ఉండదు. ప్రతిది కూడా యూనిక్ ఇన్ నేచర్. కార్బోహైడ్రేట్స్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రోటీన్ ఇస్ నథింగ్ బట్ అమినో యాసిడ్. అమినో యాసిడ్లో ఎన్నో రకాలు ఉన్నాయి, 30-40 రకాల అమినో యాసిడ్స్ ఉన్నాయి. ఫ్యాట్స్లో మీకు తెలుసు 3-4 రకాల ఫ్యాట్స్ ఉన్నాయి. సాచురేటెడ్, అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్, తర్వాత ట్రాన్స్ ఫ్యాట్స్, 4 రకాలు మెయిన్ ఉంటాయి. ప్రతి ఫుడ్లో కూడా ఒక యూనిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఆలివ్ ఆయిల్లో వైటమిన్ డి ఉంటుంది, అదే మీకు సన్ఫ్లవర్ ఆయిల్లో ఉండదు. కాబట్టి మంచి ఫుడ్ చెడ్డ ఫుడ్ అనకుండా సేఫ్ ఫుడ్ తీసుకోండి. వండే విధానాన్ని దృష్టిలో పెట్టుకోండి. తప్పనిసరిగా కడిగి మీరు వాడడం అలవాటు చేసుకోండి. అట్రాక్టివ్గా ఉంది అంటే దాన్ని కేవలం కెమికల్స్ ద్వారా, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ వాడడం ద్వారానే తయారు చేశారనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొండ గుర్తుగా మీరు తీసుకోండి. మీరు ఏ ఆర్గానిక్ షాప్లోకి వెళ్ళినా ప్యూర్ ఆర్గానిక్ అయితే మీకు అసలు అట్రాక్టివ్గానే ఉండదు. అదంతా డర్టీగా ఉంటుంది, బొక్కలు ఉంటాయి, హోల్స్ పడి ఉంటాయి. ఇప్పుడు క్యాబేజ్ తీసుకోండి, పైన 2-3 పొరలు తీసేస్తే తప్ప మీకు అది రాదు. క్యాబేజ్ మీద విపరీతమైన పెస్టిసైడ్స్ వాడతారు. డైమండ్ బ్యాక్ మాత్ అనేది ఒక హార్డ్ టు కిల్ పెస్ట్. ఒక పురుగు మందుని రిజిస్ట్రేషన్ కొరకు 6-7 సంవత్సరాలు వాళ్ళు స్టడీ చేస్తున్నప్పుడు ఆ స్టడీస్లో డైమండ్ బ్యాక్ మాత్ మీద సక్సెస్ అయితే మిగతా అన్ని పురుగుల్ని చంపుతుంది అనే ఒక గోల్డ్ స్టాండర్డ్ అది. కాబట్టి మీరు క్యాబేజ్ మీద, కాకపోతే క్యాబేజ్ మీరు ఏం చేయగలుగుతారు, పైన పొరలు తీసేయగలుగుతారు. కాబట్టి పైన హోల్స్ ఉండే అన్ని ఆకులు తీసేసేయండి, మంచిగా కడగండి, వీలైనంత వరకు సేఫ్ అది. అదే మీరు కాలీఫ్లవర్ మీద చేయలేము. కాలీఫ్లవర్ని అందుకే మేము మా ఇంట్లో ఏం చేస్తామంటే వాటిని ఫ్లవర్స్ని కట్ చేసి బాయిల్ చేసి నీళ్లు వంచేసి అప్పుడు మేము దాన్ని వాడుకుంటాం. అది క్యాబేజ్ ఎంత భయం వేస్తుంది అంటనా, అది నీళ్ళలో ఇంట్లో కట్ చేసి ఉడికించిన తర్వాత కూడా చిన్న చిన్న పురుగులు తేలుతుంటాయి దాంట్లో. అవును,
అది ఈ కొన్ని రకాల పంటలకు మనం ఏం చేయలేం శ్రీశైల్. అవి దే అట్రాక్ట్ పెస్ట్స్. ఇప్పుడు గ్రేప్ ఉందనుకోండి, విపరీతమైన రోగాలు వస్తాయి వాటికి. వాటి మీద ఫంగిసైడ్స్ అనేది చాలా వాడతారు. శిలీంద్రనాశనం, బూడిద తెగులని, పక్షికన్ను తెగులని, ఇలా రకరకాల మచ్చ తెగులని, ఇలా రకరకాల తెగుళ్ళు ఉంటాయి. వాటి మీద చాలా రకాల మందులు వాడతారు. నేను నా సర్వీసులోనే 3 నుంచి 4 ప్రోడక్ట్స్ని డిస్కంటిన్యూ చేసాం. అంటే గవర్నమెంట్ బ్యాన్ చేసింది కార్సినోజెనిక్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి. సో ఇది మన ఆహారంలో రైస్ అండ్ దాల్ మనకు తెలిసిన సోర్స్ నుంచి ఒకే పొలం నుంచి ఒక రైతు దగ్గర నుంచి మీరు సంవత్సరం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే 1 ఎకరాలో పండిన రైసు ఒక మిల్లులో మీరు మిల్లింగ్ చేసి తీసుకురావడం అనేది అది చాలా మంచిది ఆరోగ్యానికి. రైట్. లేకపోతే మనం బజార్లో కొనే రైస్ ఎట్లా అంటే, రైస్ మిల్లులో కొన్ని వేల బస్తాలు నెట్లు పడి ఉంటాయి. వాటిని మిల్లింగ్ చేస్తారు, కలుస్తాయి రకరకాలై. అందులో మంచి ఉండదు. లాస్ట్ టైం మీ దగ్గర నేను బియ్యం తీసుకున్నా. అవును, నేను మీకు మా తాండ్రు కందిపప్పు ఇచ్చారు. బాటర్ సిస్టమ్ లో ఉన్నాం మనము. అవును, అప్పుడు మీరు చెప్పారు బియ్యం అసలు ఎట్లా, నువ్వు ఏ బియ్యం తింటున్నావో తెలియదు. అవును, ఏ పొలానిదో అసలు తెలియదు నీకు, అన్ని కలిపి చేస్తారని చెప్పారు మీరు అప్పుడు. అందుకనే మామూలు తెల్లన్నానికి బ్రౌన్ రైస్కి పెద్ద తేడా ఉండదు కార్బోహైడ్రేట్స్లో. కాకపోతే అవి జీర్ణమయ్యే మనకు ఒక దాంట్లో తేడా ఉంటుంది, న్యూట్రియంట్స్లో తేడా ఉంటుంది. కాబట్టి ఏదే కానీ రొటేట్ చేస్తూ వాడడం మంచిది. ఇప్పుడు మేమున్నాం అనుకోండి, మా కిచెన్లో రాజముడి రైస్ ఒక బాటిల్లో ఉంటుంది, 2 కిలోల బాటిల్. అలాగే మామూలుగా సింగిల్ పాలిష్ రైస్ ఒకటి ఉంటుంది, బుడుమ బియ్యం ఒక బాటిల్ ఉంటుంది, కొర్రలు సామలు ఉంటాయి. వారంలో రొటేషన్ ఆల్టర్నేట్ చేస్తూ వాడుతూ ఉంటాం. అంటే ఆ రోజు కూర పప్పుచారు ఉంది, అవును, అప్పుడు కొర్రలు లాంటివి తినొచ్చు. కొంచెం దాంట్లో ఏదైతే మనకు కలుపుకోవడానికి అనువుగా, టేస్ట్కి అనువుగా ఉంటుందో అలాంటివి మేము చేసుకుంటాం. సో ఆ విధంగా ఆర్గానిక్ మిల్లెట్స్ అనేది మీరు పరిగెత్తకండి. రైసు దాలు మీకు తెలిసిన సోర్స్తో కొనండి. అయిపోయింది కదా. నూనెల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మనం మెయిన్గా స్టేపుల్స్లో వాడేవి ఏంటి? రైసు, దాలు, వెజిటబుల్స్ గురించి మనం క్షుణ్ణంగా చేసుకున్నాము. స్పైసెస్, కాండిమెంట్స్ 100% మీరు ఆర్గానిక్లోకి వెళ్ళిపోండి. ఆయిల్స్ డిఫరెంట్గా మనం డీల్ చేద్దాం, నెక్స్ట్ పాడ్కాస్ట్లో మాట్లాడుకుందాము. తర్వాత ఇంకా మనం తినే ఆహారంలో పాలు ఉన్నాయి. ఆ పాలు గురించి మనం నూనెలు మాట్లాడుకుంటున్నప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడదాము, వాటిలో ఉండే రిస్క్ అది ఏముండుతుంది అనేది. అసలు ఆర్గానిక్ అంటే ఏంది, ఆర్గానిక్ ఫుడ్ మనం ఏ వాటిలో ఆర్గానిక్ వెళ్ళాలి అనేది కూడా మళ్ళీ మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఆర్గానిక్ ఫుడ్ యొక్క అసలు ఎందుకు అది పాపులర్ అయింది, ఎందుకు జనాలు ఎలా అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు దాని మీద, ఎలా మోసపోతున్నారు, మోసపోయే అవకాశం ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడదాము. సో ఈ ఆహారం గురించి మనం ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అని ఉంటే మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా, ఈ టాపిక్లో అది వస్తుందో లేదో బట్ కనెక్టెడ్ కాబట్టి అడుగుతున్నా. నాన్ వెజ్కి సంబంధించి, ఓకే, ఇప్పుడు నేను చాలా బీభత్సమైన నాన్ వెజ్ ప్రియుడిని. అవును, దాంట్లో ఇప్పుడు ఫిష్, చేపలు, రెడ్ మీటు, ఆర్గన్ మీటు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. సో వెజిటేరియన్ సంబంధించి ప్రోటీన్స్, కార్బ్స్, వీటికి సంబంధించి ఎట్లయితే మాట్లాడుకున్నామో, నాన్ వెజ్కి సంబంధించి కూడా జస్ట్ బ్రీఫ్గా ఒక 2-3 నిమిషాల్లో చెప్పండి. నాన్ వెజిటేరియన్లో లెట్ us స్టార్ట్ విత్ ఈజీ థింగ్, ఎగ్స్. ఎగ్లో ఎప్పటికి కూడా ఫ్రీ లేయింగ్ ఎగ్స్లోకి వెళ్ళండి. ఓకే, మామూలుగా దాంట్లో B12 ఎగ్స్ అని, హై ప్రోటీన్ ఎగ్స్ అని రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మాడిఫైడ్ ఎగ్సే. ఎప్పుడైతే నువ్వు ఒక పదార్థాన్ని మాడిఫై చేయాలో యూ హ్యావ్ టు అప్లై సమ్ కెమికల్, రైట్ కదా, యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ సమ్ వే. అవును, కాబట్టి అది సో ఒరిజినల్ రూపంలో ఉండదు. కాబట్టి జస్ట్ ఫ్రీ లేయింగ్ ఎగ్స్ లోకి, వైట్ ఎగ్స్, మామూలు నార్మల్ వైట్ ఎగ్స్ లోకే వెళ్ళండి. చికెన్స్లో ఒక నిమిషం, ఎగ్లో కూడా ఒక మిత్ లాంటిది ఉంది. అవును, ఏది యోక్ తినొద్దు అని, యోక్లో కొలెస్ట్రాల్ అని, లేదు యోక్ తినొచ్చు అని. వాట్ ఈస్ రైట్ అప్రోచ్? నార్మల్ హ్యూమన్ బీయింగ్ అంటే ఒక నార్మల్లీ బిల్ట్ హ్యూమన్ బీయింగ్, ఇంక్లూడింగ్ యోక్,
డైలీ 2 eggs వరకు తినొచ్చు. ఓకే ఓకే, సమ్ ఆఫ్ ద రీసెర్చ్ పేపర్స్ సే యువర్ కొలెస్ట్రాల్ ఇన్ యువర్ రిపోర్ట్, బ్లడ్ రిపోర్ట్, హ్యాస్ గాట్ వెరీ లిటిల్ టు డూ విత్ వాట్ యూ ఈట్, మోర్ టు డూ విత్ యువర్ బాడీ, వాట్ ఐ వుడ్ సే ప్రాసెసింగ్, ఈ మెటబాలిజం ప్రాసెస్. ఇప్పుడు విపరీతంగా ఆర్గన్ మీట్ తినే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉండాలని ఏమీ లేదు, ఏమీ తినని వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉండకూడదు అని లేదు. కాబట్టి హౌ యువర్ బాడీ ప్రాసెసెస్ ద ఫుడ్, వాట్ ఈస్ ద మెటబాలిక్ రేట్, హౌ ఇట్ బ్రేక్స్ డౌన్, వాట్ ఇట్ డస్ విత్ వాట్ యూ ఈట్, నీ బాడీ అనే దాని మీద, అంటే నీ యంత్రం ఎలా ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఫుడ్ మీద కాదు. అలా అని చెప్పేసి విచ్చలవిడిగా 60+ ఉన్నప్పుడు మీరు ఎక్కువగా పంపింగ్ చేశారనుకోండి, ప్రాసెస్ చేయడంలో కూడా యంత్రం ఫెయిల్ కావచ్చు కదా. కాకపోతే కంప్లీట్గా మీ ఆహారం మీద ఆధారపడి ఉండదు. కాబట్టి ఒక ఫుల్ ఎగ్ నేనేం చేస్తానంటే 2 గుడ్లు బాయిల్ చేస్తాను. ఓకే, 2 గుడ్లు బాయిల్ చేసి ఒక గుడ్డుని విత్ ఎల్లో తింటాను, ఒకటి వైట్ తింటాను. 2 వైట్లు, ఒక ఎల్లో. ఐ కన్సిడర్ ఫర్ మై weight and my physics safe. So and also it gives some 4.5 grams of protein. 2 వైట్లు తింటాను. So I start the day with some 15 to 20 grams of protein with half of avocado ప్లస్ కొన్ని నట్స్, వాల్నట్స్ అవి తింటే హ్యాపీగా ప్రోటీన్తో స్టార్ట్ చేసినట్లుగా ఉంటుంది. దెన్ కమ్ టు ద చికెన్. చికెన్స్ ఏవే కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉండే పౌల్ట్రీ అన్డౌటెడ్లీ రిస్క్ ఉంది. ఓకే, ఎలా అంటే మీకు వాటికి ఆ వాటర్లోనే కొన్ని రకాల కెమికల్స్ వేయకపోతే అవి రావు, ఏది బాడీ వెయిట్ పెరగవు. మీకు గుర్తుందా, మనం ఫస్ట్ ఎపిసోడ్లోనో సెకండ్ పాడ్కాస్ట్లోనో ఫుడ్ కన్వర్షన్ రేషియో గురించి మాట్లాడాము, FCR అంటాం. FCR విషయంలో ఏంటంటే ఎన్ని గింజలు తింటే, అంటే ఎంత ధాన్యం తింటే ఎంత మీట్ వస్తుంది, ఆ రేషియోనే FCR అంటాం, ఫుడ్ కన్వర్షన్ రేషియో అంటాం. ఫుడ్ కన్వర్షన్ రేషియో ఈజ్ వెరీ హై ఫర్ పిగ్స్. అవి తిన్న వాటికి ఫిష్ ఇంకా నంబర్ 1 ఉంటుంది. అవి ఎంత తింటాయి, సపోజ్ 1 kg గింజలు తింటే కేజీ 250 గ్రాముల దాకా మీట్ వస్తుంది. ఓకే, చికెన్లో ఆల్మోస్ట్ 1.5 kg గ్రెయిన్స్ తింటే 1 kg మీట్ వస్తుంది. ఓకే, అమెరికాలో దాదాపు 75% ఆఫ్ ద గ్రెయిన్ గోస్ యాజ్ ఎ ఫీడ్ స్టాక్. యాక్చువల్గా మనం వెజిటేరియన్ పండించి నాన్ వెజిటేరియన్ తయారు చేయడానికి వాడుతున్నాం అనేది మనం డిస్కస్ చేసాం. విచిత్రమైన ఫినామినా వరల్డ్ వైడ్ గా. అయితే చికెన్ వాళ్ళు కొన్ని కెమికల్స్, కొన్ని గ్రోత్ ప్రమోటర్స్ వాడతారు. అందుకనే బ్రాయిలర్ అలా బాడీ వెయిట్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ కెమికల్స్ యొక్క ఎఫెక్ట్ కూడా కంప్లీట్గా మనకు కూడా వస్తుంది ఫుడ్ తిన్నప్పుడు. వాటి మీట్లో ఉంటుంది. మిల్క్ ప్రొడ్యూసింగ్ కూడా యానిమల్స్ కొన్ని రకాల ఇంజెక్షన్స్, ప్రోస్ట్రోగ్లాండిన్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తారు, ఏది పశువులకి. ఏవి వాటి యొక్క పాలు ఈల్డ్ ఎక్కువ, ఫర్టిలిటీ కొరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలిటీ కొరకు అవి హీట్కి రావాలని చెప్పేసి దాని ఎఫెక్ట్ అది. ఎందుకంటే ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అది, దాని ఎఫెక్ట్ మీరు పాలలో ఉంటుంది అది. అందుకనే పిల్లలు ఈ మధ్య పాలు మన ఇప్పుడు ఉండే పాలు తాగడం ద్వారానే సెల్ డివిజన్ పెరుగుతుంది బాడీలో. సెల్ డివిజన్ ఎందుకంటే అవి ఫర్టిలిటీ రిలేటెడ్ అవి. అందుకనే ఒకప్పుడు 13-14 సంవత్సరాల్లో పెద్ద మనుషులు అయ్యే వాళ్ళు ఇప్పుడు 9-10 సంవత్సరాలకే అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ హేజినప్ అయిపోయింది ప్రాసెస్. అలాగే మగవాళ్ళలో బ్రెస్ట్ రావడము ఇవన్నీ కూడా దాని నుంచి వస్తాయి. టు సమ్ ఎక్స్టెంట్ సోయాబీన్ లో ఉంటుంది ఆ ఎఫెక్ట్ అట్లా. అందుకనే సోయా ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవద్దని చెప్తారు. అందుకనే నాటుకోళ్ళు ఈ మధ్య ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. వీలైనంత వరకు నాటుకోడి, అది కూడా నాటు అంటే రియల్ గా నాటుకోళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నాటుకోడి మా ఫ్రెండ్ వెంకటేశ్వర రెడ్డి నాటుకోళ్ళ ఫామ్ పెట్టాడు. అది ల్యాంబ్ ఈజ్ సేఫ్. జనరల్ గా ల్యాంబ్ లో మనకు అంటే మోస్ట్ ఆఫ్ ద ల్యాంబ్ ఈజ్ గ్రాస్ ఫెడ్. ఫామ్ లో వేసి పెంచే ల్యాంబ్ అనేది పర్సంటేజ్ వైజ్ గా చాలా మినిమం. ఇప్పుడు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది, వాళ్ళు దాన్ని కన్ఫైన్డ్ గా లోపట్నే దానా ఆ ఆకులు వేసి పండిస్తున్నారు. కానీ అదర్వైజ్ ఇట్ ఈస్ ఫ్రీ గ్రేజ్డ్ ల్యాంబ్. సో అది సేఫే. ఓకే,
ఇక వాటిలో కూడా రకరకాల కన్సిడరేషన్స్ ఉన్నాయి. ఆర్గన్ మీట్లో కొలెస్ట్రాల్ ఉంటుందని, మీటు కంపల్సరీగా తినాలి ప్రోటీన్ కానీ బెస్ట్ ప్రోటీన్ ఈజ్ వెజిటబుల్ ప్రోటీన్ అని, నట్స్లో కానీ అవకాడోలో కానీ సోయాబీన్లో కానీ ఈవెన్ పాలకూరలో ఉండే ప్రోటీను చాలా ఉంటుంది. సో ప్రోటీన్ అనేది కేవలం నాట్ ఎగ్జాక్ట్లీ లిమిటెడ్ టు నాన్ వెజిటేరియన్. కాకపోతే నాన్ వెజ్లో తక్కువ ఉంటుంది కదా వెజిటేరియన్స్కి ప్రోటీన్, B12 డెఫిషియన్సీ ఉండడం, ప్రోటీన్ తక్కువ అవడం. B12 అనేది ఒకటి డెఫిషియన్సీ వస్తుంది. కాకపోతే మనం ఒక ఫుడ్ ఎట్లా అంటే ఎంత తింటాము ఒక సిట్టింగ్లో అనేది కూడా మనం ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన కొన్ని రకాల ఫుడ్స్ ఒక లిమిట్ని దాటి తినలేము. మీరు చికెన్ ఈజీగా 250 grams తినొచ్చు. సో నీ బాడీకి అవసరమైన ప్రోటీన్ ని చికెన్ ద్వారా ఇవ్వడం ఈజీ. అదే ఇప్పుడు మీరు బెంగాల్ గ్రామ్ తిన్నారనుకోండి, మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మీరు ఎగ్ యోక్ తినలేరు, కొన్ని రకాల పదార్థాలు తినలేరు. అందుకని క్వాంటిటీ యాజ్ ఎ స్టేపుల్, మనం నాన్ వెజిటేరియన్ మీరు స్టేపుల్ లాగా తినొచ్చు. రైస్ లేకుండా కేవలం క్యారెట్ అండ్ కుకుంబర్ పెట్టుకొని మావాడు చికెన్ పెట్టుకొని తింటాడు. అవును, ఇట్స్ పాసిబుల్. కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు ఫీడ్ యువర్ బాడీ విత్ ప్రోటీన్ విత్ నాన్ వెజిటేరియన్. అందుకే అది. రెండోది ఏంటంటే దానికి అలవాటు పడ్డా ప్రోటీన్ ని మాంసకృతులు అన్నారు. అందుకే కదా దాంట్లో ప్యూర్ మాంసకృతులే ఉంటాయి. దాంట్లో కొంత ఫ్యాట్ ఉంటుంది. చికెన్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ల్యాంబ్లో ఉంటుంది అది. సో ఇది బేసికల్గా నాన్ వెజిటేరియన్ గురించి మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనం పెస్టిసైడ్స్ గురించి మాట్లాడుకున్న ఇన్ఫర్మేషన్ నేను నా ద్వారా ఒక వాల్యూ ఎడిషన్గా చెప్పాలని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఫాలో కండి. మనం వచ్చే పాడ్కాస్ట్లో ఆర్గానిక్ దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుతాం. తప్పకుండా. థ్యాంక్ యూ.